ఫుల్ మంచు, 6:30 టైం. ఉన్నట్టుండి ఈరోజు ఎంత మంచు వచ్చింది, పొగ మంచులాగా. రే బుడ్డా, రే నాన్న, లే లే లోపల లోపల భయం. వాడికి పరిగెత్తావు, వాడికి ఎక్కడ పరిగెత్తావు? మంచు బయట పదా యాడికి అక్కడికి డాడికి తీను ఇప్పుడు రా. ఇప్పుడు అలా తీనురా, మళ్ళీ తీస్తారా? మళ్ళీ తీస్తానా అంటే పిల్లలు 6:45 అయింది. బయట ముగ్గులు ఒకటే వేసా, చెట్లకు నీళ్ళు పట్టలే. ఈరోజు అయితే ఫుల్ మంచు ఉన్నది. అసలు ఈరోజు విచిత్రంగా మంచు వచ్చేసింది. ఇవన్నీ సర్ది టీ పెట్టేయాలి. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. చూశారు కదా, మార్నింగ్ అయితే అసలు మంచు అంత కప్పేస్తున్నది, పొగ మంచులాగా. అసలు ఏమీ కనిపించవన్నమాట. నేను ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఈ పొగ మంచు ఉండేసరికి కొంచెం తెరపించాక వెళ్దాంలే అనేసి చెట్లకు నీళ్ళు కూడా పట్టలేదు. మామూలుగా బయట ఊరికే ముగ్గులు వేసేసి ర్యాంప్ ఉంటుంది కదా, అక్కడ కడిగేసి ముగ్గు పెట్టేసి అయితే లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి టీ అయ్యి కాసుకొని బుడ్డగాడికి కూడా నేను ముందు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే నేను నైటీ వేసుకొని ఉన్నప్పుడే దానికి అన్నీ పెట్టాలి. నేను చీర కట్టుకుంటే అది తాగదు, తినదు. అంటే నేను ఎక్కడికో దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనేసి అది ఫీల్ అయిపోతుంది, తినదనమాట. ఇంకా నేనైతే మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాను కదా, ఆ అమ్మాయికి ఎవరికైనా ఇంకా మన ఇంట్లో కూరగాయలు నేను చెప్తా ఉంటాను కదా, ఏమైనా నాకు పంచడం అంటే చాలా ఇష్టము. ఇంట్లో పండించుకునేవి కూరగాయలు అవి పంచడం అంటే చాలా ఇష్టము. అందుకని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను ఈ కూరగాయలు వచ్చాయి కాబట్టి, ఆ 4 వంకాయలు వచ్చాయి, కొంచెం గోంగూర వచ్చింది, తీసుకెళ్దాము. హ్యాపీగా చేసుకుంటారు ఇష్టంగా. అంటే మనం ఆర్గానిక్గా పండించాం కాబట్టి ఎవరికన్నా ఇష్టంగానే ఉంటుంది. కొంచెం కోసాను. నిన్న సొరకాయ ఒకటి ఉంచి పెట్టాను. ఆ సొరకాయ ఏమంటే ఇప్పుడు ఆ 3 బెండకాయలు ఉన్నాయి, 4 వంకాయలు ఉన్నాయి. కొంచెం సొరకాయ ముక్కలు ఒక ముక్క వేసుకున్నారంటే ఒకరోజు సాంబార్ వస్తుంది, ఒకరోజు గోంగూర చేసుకోవచ్చు, ఒకరోజు సొరకాయ చేసుకోవచ్చు. నాకు భలే హ్యాపీ అనిపించింది తీసుకొని వెళ్తా ఉంటే. అవన్నీ పట్టుకొని రెడీ అయ్యేసి అయితే నేను బయలుదేరేసరికి 8:30 అలాగైపోయింది. ఇంటి దగ్గరే 8:30 అలాగైంది. ఎందుకంటే తర్వాత నేను 6కే లేసాను, కానీ వాటర్ మొక్కలకన్నిటికీ నీళ్లు పట్టాలి. కంపల్సరీ నీళ్లు పట్టండి, బయటికి వెళ్ళలేను నేను. మళ్ళీ ఆ మొక్కలు ఏమవుతాయో, ఎండ ఎలాగొస్తుందో. మంచు అయితే బాగుండింది, ఎందుకులే పట్టడం అనుకున్నాను. నేను బయలుదేరేటప్పటికి బాగా ఎండ వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం వాటర్ అయితే పట్టేసి ఇంకా బుడ్డగాడికి పెట్టాలి, ఏదో ఒకటి పెట్టండి, బయలుదేరలేను. అలాగైతే బయలుదేరాను. ఇక్కడికి రావాలండి మేము, బస్సు ఎక్కాలంటే పొదలకూరికి వెళ్ళే బస్సు. రోడ్లోకి వచ్చామంటే కొంచెం దగ్గరే మాకు, 10 రూపాయలు ఇచ్చానంటే రోడ్లో దిగేసేయచ్చు ఆటోలో. నా బైక్ వేసుకొని వెళ్దామంటే మరి అది అక్కడ దగ్గర ట్రబుల్ వేస్తుందని నేను వెళ్ళలేదు. అసలు అందులోనే ఈ ఎండలకి వెళ్ళలేము, రాలేము. ఈ మెట్లు ఎక్కేసరికి నా పానం పోద్దమ్మా. చీపురు కొట్టుకొని ఉంది, చీపురు కర్ర నన్ను కొట్టేదానికి. అమ్మా, నేను అసలు పొదలకూరికి ఎందుకు వచ్చానంటే, నేను మామూలుగా శారీస్ తెచ్చుకుంటా ఉంటాను కదా, అప్పుడప్పుడు వీడియోలో చూపెడతా ఉంటాను. ఒక్కొక్కసారి మా సిస్టరే తెస్తుంది, సంక్రాంతి అప్పుడు కూడా తెచ్చింది. ఎక్కువ పొదలకూరులోనే వీళ్ళింటి దగ్గర ఒక అక్క తెలిసిన అక్క ఉంది, ఆవిడ అమ్ముతుంది. ఏదైనా తెచ్చినప్పుడు నాకు చెప్పమంటుంది, అందుకని నేను వెళ్తాను.
సమ్మర్ కదా, అందులోనే కాటన్ చీరలు అంటే నేను ఇష్టంగా కాటన్ చీరలే కడుతుంటాను. కాటన్ చీరలు మంచి తెచ్చున్నదక్క, నీకు చెప్పమనింది అక్క అనేసరికి నేను ఇంకా సరే వెళ్ళినట్టుంటుంది, వెళ్ళని చూసినట్టుంటుంది పిల్లల్ని వాళ్ళని కూడా అని చెప్పేసి బయలుదేరి నేను వెళ్ళాను. ఇంకా మేము టీ అయి తాగాక మా చెల్లెలు నేను ఇద్దరం వెళ్ళి చీరలు కొన్ని తీసుకున్నాను. నేను ఏమేమి చీరలు తెచ్చాను, అవి ఎంత కాస్టు ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపెడతాను. అక్కడ వెళ్ళి మేము చూసుకొని వచ్చే లోపల పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు ఒక్క పూట స్కూలే కదా వాళ్ళకి, వచ్చినాకే వచ్చేసారు. స్కూల్ నుంచి వచ్చేసారు. తిండి బలేవాడు రిషి, ఈ మట్టి కన్ను పెట్టావు ఒక రూవా రిషి కన్ను పెట్టింది ఈ మధ్య. బొక్కలు బాగా వచ్చింది సరే చెడుగుట్టిండు అక్క దగ్గర తీసుకోపోయిండా. రాండి అమ్మా, ఫోన్లు చూసిన చాలు కానీ రండి. ఇంకా నేను ఎక్కువసేపు కూడా ఉండలే. నేను వెళ్ళేసరికి వాళ్ళ దగ్గరికి నాకు బస్ దొరికి వెళ్ళేసరికి 10:30, 11 అయిపోయింది. ఇంకా అక్కడ వెళ్ళి శారీస్ అవి చూసుకొని వచ్చేసరికి టైం అయిపోయింది. అన్నం తినేసి బయలుదేరాను. 3 o'clock కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఇంటికి వచ్చేసరికి 4 అయిపోయింది. సరే వీళ్ళకి చెప్తా ఉన్నాను, వీళ్ళేమో ఈవినింగ్ దాకా ఉండమంటారు, నాకు అసలు అవ్వదు. బుడ్డగాడికి అయితే ఏమి పెట్టలేదు, మార్నింగే పెట్టాను. నాకు అదే ఒకటే మైండ్లోనే ఉంటుంది. నేను వచ్చేసరికి చూడండి బుడ్డగాడు ఎలా చేశాడు. చట్నీ చేసేదా, ఏమేం చేసావు ఇంకా? అయ్యో చూడండి, నేను వెళ్ళొచ్చే లోపల ఇంత కోపం, అంత చెట్టుని అట్ట చెట్టుని చేసేదా చూడా. ఓరే అదవా, అయ్యో మంచి గులాబీ చెట్టు పసుపు ఉందిరా. అయ్యో చూడ, అమ్మా ఇలా చేసేసావా? అయ్యయ్యో ఒరే నీకా కర్ర ఇరగొట్టద్దు. ఏర్లు ఉన్నది చూస్తాము, మొలసుద్దో లేదు. ఇంకా నేనైతే అసలు ఇంట్లో కూడా వెళ్ళలేదు, తాళం తీసి కూడా వెళ్ళలేదు. ముందు గేట్ తీసుకొని బయటికి లోపలికి రాగానే అలాగా చేసేసి ఉన్నింది. అసలు ఎంత బాధేసిందో తెలియదు. ముందు అసలు మంచి ఎండలో వచ్చాను. ఆ ఎండలోనే ఇంకా వెళ్ళి హ్యాపీగా ఏసీ వేసుకొని పడుకుందాము ఇంట్లోనే అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద పని పెట్టేసింది. కుండీ మొత్తం దొల్లిచ్చేసి, మిగతా కుండీల్లో కూడా అంత లోడ్ వేసింది, కొంచెం మట్టి లోడ్ వేసింది. కానీ ఎట్లాగో మిగతా మొక్కలన్నీ కూడా దొల్లిచ్చేసి అలాగా చేయలేదు. సరే ఇంకా ఇదన్నీ సర్దేసి, ఈ కింద మట్టి అంతా చిమ్మేసి, ఈ కుండీలన్నీ ఒక పక్కకి సర్ది ఇవన్నీ చేసుకొని నాకు సరిపోయింది పని. తర్వాత కనకాంబరాల చెట్లు తెచ్చాను, అవి వేసి, ఆ కనకాంబరాల చెట్లు కూడా ఈ మధ్య ఏదో మరిగింది, ఎక్కువ పూలు పోస్తున్నాయంట. పెద్ద పెద్ద కనకాంబరాలు, అదే సౌందర్య కనకాంబరాలు ఏదో అంటారు కదా, ఆ కొమ్మలు నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడెక్కడ మేము ఉండే ఇళ్ళ దగ్గర ఎక్కడా లేవు. సరే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే తెప్పించింది మా చెల్లెలు. అక్కడికి వెళ్ళిన మొక్కలు తేవడం అయితే అలవాటు అయిపోయింది కదా. మా చెల్లెల దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తెప్పించింది కనకాంబరాలు కొమ్మలు. ఇవైతే ఈ 2 కుండీలలో వేసేద్దాము అనుకుంటున్నాను. చూడండి చివర ఇలాగా తీసి వేస్తే త్వరగా వేర్లు వస్తాయంట. కొంచెం ఎండాకాలం కదా, లోపల వేయక్క నీడనా అని చెప్పింది. సరే ఈ కుండీలలో వేస్తాను. దీంట్లో ఒకటి పెడతా, ఇలాగా ఒకటి పెడతా. దీనిలో పారిజాతం చెట్టు ఉంటే శుభ్రంగా చచ్చిపోయినట్టుంది. బుడ్డగాడు ఈగురు వచ్చినప్పుడల్లా కొరికేను తినేను సరిపోయింది, చచ్చిపోయింది ఇది. ఇంకా సరే ఉండిస్తాను, బతికితే ఉంటుంది అది కూడా. అయితే పెట్టేసాను, అయితే వేసేసాను. ఇంకా అస్సలు రెస్టే లేదు. వచ్చేసాను కానీ
ఇంక కనీసం కూర్చొని కూడా కూర్చోలే. అవి ప్లాంటేషన్ చేసేసి, ఆ మొక్కలు ప్లాంటేషన్ చేసి, ఇది కంగారు చేసిన కుండీలన్నిటికీ శుభ్రంగా అక్కడ మట్టి అంతా తుడిచేసి చిమ్మేసి మొత్తం మొక్కలు మళ్ళీ తోటలో మొక్కలన్నిటికీ వాటర్ పట్టాలి కదా, అవన్నీ మొక్కలకి వాటర్ పట్టేసి మళ్ళీ పాలు తెచ్చుకోవాలి. నేనైతే పాలన దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని అన్నీ వచ్చాను. టీ పెట్టుకొని తాగుతా ఉన్నాను. ఇప్పుడైతే అప్పటికే 6 అయిపోయింది. నేను టీ పెట్టుకునేటప్పటికి కూడా 6 అయిపోయింది. చెప్తా ఉన్నాను కదా, 6 దాకా అసలు టీ కూడా తాగబుద్దేదు. కాకపోతే అలవాటు అయిపోయింది ప్రాణం కాబట్టి మార్నింగు ఈవినింగు టీ తాగాల అని ఒక మైండ్లో ఉంటుంది. అది ఒక పెద్ద అలవాటు అయిపోయింది. అందుకనే తాగుతున్నాం, లేకపోతే అసలు ఈ ఎండలకి తాగాలనిపించలేదు. ఇంకా ఈ బాక్సులు అయితే మా చెల్లెల కాడి నుంచే తెచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఏమన్నా కూరలు వేసైనా లేదన్నా ఏదైనా ఆకుకూరలు తుంచి పెట్టైనా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఐస్ క్రీమ్ బాక్సులు చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర పిల్లలకు తెచ్చుకుంటా ఉంటారు కదా. సరే నేను అన్ని నాకు లగేజ్ అయిపోయింది. శారీసు, కొంచెం చింతపండు తీసుకొచ్చుకున్నాను. అక్కడ బాగుంటుంది చింతపండు. అవి అన్నిటి మా జాకెట్లు అవి అన్నీ పట్టుకొని ఒక 2 బ్యాగులు అయిపోయినాయి. అవి లగేజ్ ఎక్కువ ఉండిపోయింది. లేకపోతే ఇంకా ఈ బాక్సులు ఇంకా ఎక్కువ తెచ్చేదాన్ని. నాకు బాగా అవసరం అవుతుంది ఏదైనా పెట్టడానికి. ఒకవేళ వేస్ట్గా ఉన్నా నేను చెప్తా ఉంటాను మా చెల్లెలు వాళ్ళకి, ఇలాంటి బాక్సులు పగిలిపోయి ఉన్నా కూడా నాకు ఇవ్వండి, నేను ఏదో ఒక ఆకుకూరలన్నా పోస్తాను వాటిల్లోనే. చిన్న చిన్న వాటిల్లో కూడా పోసేస్తాను. నేను కూల్ డ్రింక్ బాటిల్ కూడా చాలా వరకు సేకరించి పెట్టున్నాను నేను వాటిల్లో. ఈసారి మామూలుగా ఏదైనా డిజైన్గా టేబుల్ రోజా మొక్కలు కానీ అలాంటి పుదీనా కానీ అట్లాగా పెంచాలి. నేను వీడియోల్లో కూడా కొన్ని చూస్తూ ఉంటాను. వాళ్ళలాగా నేను కూడా అందులో పెంచాలా అనేసి నాకు భలే ఇష్టంగా వేస్ట్ మెటీరియల్ను కూడా ఏమి పోనివ్వడం లేదు, అన్నీ దాచిపెడతా ఉన్నాను. నేను ఎప్పుడు చేస్తానో ఏమో కానీ అవన్నీ కానీ చెయ్యాలి. మళ్ళీ లాగా ఉంటున్నాను కానీ ఎక్కడికి ఎందుకు కొంచెం ఉన్నాయి వేసుకొని తాగేసుకోవాలి. వేస్తే అది మార్నింగ్ పాలు పోసాను. ఇంకా అయితే ఈవినింగ్ అదే చెప్తున్నాను కదా, 6 అలాగ అయిపోయింది టైము. ఈ టీ అయి తాగాక పక్కన పెట్టేసి ఈ రోజు ప్లాంట్ను మాత్రం ఊరికే చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అసలు ఇన్ని పూలు నేను అసలు ఒక్క పువ్వు కూడా కొయ్యలే, అలాగే ఉంచుదాము అవి వాడిపోయినాకే
అన్నీ తెంపేద్దాంలే, చెట్టుకి ఎండిపోతాయి కదా, అప్పుడే తీసేద్దాము అని అయితే నేనైతే తీయలేదు. చూడండి ఎంత అందంగా ఎన్ని పూలు వచ్చాయి. అసలు ఇది మా ఇంట్లోనేనా, మన ఇంట్లో చెట్టేనా అని నాకు ఒక్కసారి అలా కనిపిస్తుంది. ఆ చెట్టు సైజు చూస్తూ ఉంటే భలే ఆనందం వేస్తూ ఉంటుంది. సరే ఇవన్నీ ఒకసారి ఏమన్నా పురుగు ఏమన్నా ఉన్నదా, కొన్ని పురుగులు సాయంత్రం టప్పులు కనిపిస్తాయి, కొన్ని అయితే మార్నింగ్ టైంలో కనిపిస్తాయి. కానీ సరే చూద్దాము అని ఇలా చూస్తూ ఉన్నాను. కాకరకాయలు కూడా చూడండి వరుసగా ఎలా కాసాయి, మొత్తం ఆల్మోస్ట్ కాపుకి వచ్చేసాయండి. ఇప్పుడు మన తోటలో వేసుండే మొక్కలు కానీ పూల చెట్లు కానీ అన్ని బీర చెట్లు బాగా పిందిలేసాయి. ఈ చిక్కుడు చెట్టు ఒక్కటే ఇంకా పూతకు రాలేదు, అల్లుకుంటా ఉంది, తీగిలేస్తూ ఉంది, బాగా అల్లుతుంది కానీ ఇంకా పూత అయితే రాలేదు. అసలు ఈ కాలంలో అది ఎక్కువ చలికాలంలో వస్తాయి, ఈ కాలంలో వస్తాయో రావో నాకైతే తెలియదు. కాకపోతే చెట్టు అయితే అల్లుకుంటుంది. కాకరకాయలు వస్తున్నాయి, బీరకాయలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఇబ్బంది లేదు. ఇంకా ఇంకొక వారం 10 రోజులైతే ఆల్మోస్ట్ అన్ని కాయలు దిగుతాయి. ఇంకా ఆ విధంగా అవన్నీ చూసుకున్నాక నాకు అదే పని, మార్నింగు ఈవినింగు ఇంకా వేరే పని ఏమీ ఉండదు ఇంట్లోనే. ఇంకా నైట్కి అయితే దోశలు వేసాను. ఇంకా మళ్ళీ కూర అన్నము ఇవన్నీ చేయాలంటే ఎందుకులే అని చెప్పేసి బయట కుక్కలకి అన్నిటికీ అన్నము కొంచెం పెరుగు ఉంటే పెరుగు వేసి కలిపి వాటికి వేసేసాను. వాటికి వండాను, వాటికి సపరేట్ రేషన్ బియ్యం తీసుకున్నాను నేను అని చెప్తుంటాను కదా, పెరిగేసి వాటికి కలిపి పెట్టేశాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మొత్తం ఇంకా కిచెన్ అవి సర్దేశాను. బాగా టైర్డ్, అసలు ఎండలో వెళ్ళి వచ్చేసరికి ప్రాణంలో లేదు. ఇంటికి వచ్చేసరికి ఆ మొక్కలు పాడు చేసేసరికి బుడ్డగాడు అసలు ఇంకా బాధేసింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.